మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించి మీరు ఘాటి సినిమా ఒప్పుకున్నారు? కృషి అంటే కృషి గారి డైరెక్షన్ అంతే లేదు, కథ చెప్పాడుగా, కథ చెప్పాడు, క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఎందుకు చేయట్లేదంటే పెద్ద సినిమాలైనా కొంచెమే ఉంటున్నాయి కాబట్టి మానేశాను. ఇప్పుడు ఈ సినిమాలో సాలిడ్గా ఉంది కాబట్టి ఆర్క్ నచ్చింది కాబట్టి చేశాను. అదే కరెక్ట్ సార్. నేను కూడా అందుకనే సినిమాలు ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే అందులో నాకు ఇంతే ఉంటుంది. ఇదైతే స్టేజ్ అంతా నాకు ఇస్తారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. ప్రతి సినిమా చేస్తున్నారు, మొత్తం ప్రతి సినిమా చేస్తున్నారు, అందుకని ఆ సినిమా తర్వాత వచ్చి నేను చేస్తున్నాను. అలాగే వెంకట్ ప్రభు గారు, మీరు దేశీరాజు గారు, సారీ విక్రమ్ ప్రభు గారు మీరు దేశీరాజు గారుగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. చాలా హ్యాపీ, మీ ఫస్ట్ తెలుగు ఎంట్రీ, కంగ్రాచులేషన్స్. Thank you. అలాగే మీరే డబ్బింగ్ కూడా చెప్పారని విన్నాం, Yes. నిజమేనండి? Yes, sir. That is the least effort I can put in over here. Yes. అలాగే నాకు చిన్న బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాల్సింది ఉంది. మీకు ల్యాబ్లో మీరు వర్క్ చేస్తారని తెలుసు. Yes. I'm a lab technician also. ఓకే, ఒక్కసారి చూసి చెప్తారండి. ఇంజక్షన్ తీసుకురండి, పుంజాలు అయిపోతుంది. నేను ఇంజెక్షన్ చెప్పలేదు సార్, బ్లడ్ టెస్ట్ చేయాలంటే పర్వాలి కదమ్మా. నన్ను చాలా మంది ఇంకా మలయాళం అమ్మాయి అంటుంటే కాదు బ్లడ్లో తెలుగు ఉందని చెప్తున్నా. ఒక్కసారి ఆయన చూసి చెప్పేస్తే మనకు తెలిసిపోద్ది కదా. డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారు పట్టుకొని. అవునా? అంటే మీరు ఈ ఉద్యోగం కాకుండా పార్ట్ టైం చేస్తున్నారండి? Dual shift. డ్యూయల్ షిఫ్ట్. Yes. ఓకే, అంటే మామూలుగా మనకి సినిమాల్లోనే డ్యూయల్ షిఫ్ట్లు, త్రిబుల్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ కూడా మీకు డ్యూయల్ షిఫ్టా? నేనైతే అన్ని షిఫ్ట్లు వర్క్ చేయట్లేదు. మీరేమో ఒక పక్కన ల్యాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఘాటీకి వస్తున్నారు మీరు. Bus conductor na? బస్ కండక్టర్ మేడం వెళ్తున్నారు, బస్ కండక్టర్గా కూడా. నేను వెళ్ళట్లేదండి. No.